లాస్ట్ 2 to 3 డేస్ నుంచి వచ్చిన మేజర్ అప్డేట్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ గురించి. రేపు అంటే మే 7th రోజు 259 సిటీస్ అక్రాస్ ఇండియాలో మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ నాకు తెలిసి 1971లో అయింది. దాని తర్వాత అంటే 54 ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే అవుతుంది. సో దీనివల్ల ఏం యూజ్ అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి ఇష్యూలు ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఏమైనా టెన్షన్స్ పెరిగి వార్ దగ్గరికి వస్తుంది లేదా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయంటే పబ్లిక్ని అవేర్ చేయడానికి మాక్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో సైరన్ మోగింది అనుకో మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, బ్లాక్అవుట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకో ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవాక్యుయేషన్ ఉందనుకో అప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మనకి మాక్ డ్రిల్స్ అయితే నేర్పిస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాస్ట్ సెన్సస్. మన సెంట్రల్ గవర్నమెంట్ కాస్ట్ సెన్సస్ ని తీసుకొస్తుందంట. సో దీంట్లో ఏంటంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ లేకపోతే ఏ మైనారిటీ ఉన్నా జనరల్ ఉన్నా మనకు ఆ పర్సంటేజ్ లా ఎంత పాపులేషన్ ఉంది అనేది తెలుస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళ ఇన్కమ్ ఎంత, సో ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు ఎవరు తక్కువ సంపాదిస్తున్నారు అనేది తెలిసిపోతుంది. సో దీనివల్ల నెగిటివ్ ఏంది, క్యాస్ట్ ప్రమోట్ చేస్తున్నారా అని అంటే అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎస్సీలో ఉన్నారు. సో వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది మోర్ దెన్ 8 lakhs 9 lakhs ఉంది. కానీ స్కీమ్స్ ఉంటాయి కదా ఎడ్యుకేషన్కి కానీ మైనారిటీ క్యాస్ట్లకి స్కీమ్స్ ఉంటాయి కదా. సో ఆ స్కీమ్స్ ఏంటంటే మెజారిటీగా ఎస్టీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ కరెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ అలొకేట్ చేయాలి ఇక్కడ తక్కువ అలొకేట్ చేయాలని తెలిసిపోతుంది. సో దీనివల్ల ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా పెద్ద దెబ్బడిపోతుంది అని అయితే చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మొత్తం వరల్డ్ లోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. ఇప్పుడు ఆయన ఏజ్ 94 ఇయర్స్ కదా. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా అఫీషియల్ గా ఆయన అయితే రిటైర్ అయిపోతారు ఆయన కంపెనీ నుంచి. సో ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి చెప్తున్నా. వారెన్ బఫెట్ కి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు బర్క్షైర్ హ్యాథ్వే. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఏవైతే కంపెనీస్ పెరుగుతాయి ఫ్యూచర్ లో గ్రోత్ ఉంది అనుకుంటుందో దాంట్లో ఈ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ బర్క్షైర్ హ్యాథ్వే మెజారిటీగా 2 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి యాపిల్, సెకండ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా. అండ్ ఫోర్త్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్, చీనబ్ రివర్. అదే మనకి చీనబ్ రివర్ దగ్గర డ్యామ్స్ ఉంటాయని చెప్పినా కదా పెద్ద వీడియోలో. సో ఆ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ బంద్ చేసిరు. వాటర్ చీనబ్ రివర్ నుంచి పాకిస్తాన్కి ఇప్పుడు వెళ్ళట్లే. ఇన్ఫాక్ట్ ఇప్పుడైతే వాళ్ళకు డ్రాట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. దానికి రెస్పాన్స్ గా పాకిస్తాన్ వాళ్ళు మీరు వాటర్ ఇక్కడ ఆపేసారు అనుకో అఫీషియల్ గా వార్ డిక్లేర్ చేస్తున్నట్టే. సో వీఆర్ రెడీ ఫర్ ది వార్, మేము వార్ చేస్తాం అని చెప్పి అక్కడ సైడ్ నుంచి అయితే రెస్పాన్స్ వచ్చింది. సో ఇవి రీసెంట్ అప్డేట్స్. ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.